కడప జిల్లా జమ్మలమడుగు కొంతకాలం క్రితం ఫ్యాక్షన్ ఎజెండాతో బ్రతికిన ప్రాంతం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చడిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున, 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి అధికార టీడీపీలోకి ఫిరాయించారు. టీడీపీ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి చేతిపై 12,000 ఓట్లతో గెలిచి అధికార టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే టీడీపీలోకి ఫిరాయించడం, వైసీపీపై విమర్శలు గుప్పించడంతో ఈయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ మహిళా జెడ్పీటీసీ విషయంలో రాద్ధాంతం చేయడంతో నియోజకవర్గ ప్రజలు ఈయనకు ఎదురు తిరిగారు. మంత్రి కోసం విలువలకు తిలోదకాలిచ్చి పదవి చేపట్టిన నాటి నుంచి ఈయనపై జిల్లా వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల ఆయన సొంత నియోజకవర్గం జమ్మలమడుగు నవనిర్మాణ దీక్షలో కనీసం పట్టుమని 10 మంది కూడా హాజరు కాకపోవడంతో ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత అర్థమైంది. మంత్రి అయిన తర్వాత కూడా జిల్లాని, నియోజకవర్గాన్ని ఏమాత్రం డెవలప్ చేయలేకపోవడం, సొంత అనుచరులతో కూడా పనులు చేయించుకోలేకపోవడంతో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ఆయన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆదినారాయణ రెడ్డి రాకపై రామసుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు మంత్రి లోకేష్ పట్టించుకోలేదని, దాంతో చేసేదేమీ లేక జగన్ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే రామసుబ్బారెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నా పలు కారణాలతో చేరలేదు. ప్రస్తుతం రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరితే భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమంటున్నారు జిల్లా ప్రజలు. ప్లస్లు తమ ప్రాంతం రాయలసీమ గురించి పోరాడడం, అనుభవం కలిగిన నేతగా పేరుండడం. మైనస్లు అవకాశవాద రాజకీయాలు చేయడం, గెలుపునిచ్చిన పార్టీ, ఆ పార్టీ అధినేతపై విమర్శలు చేయడం, నమ్ముకున్న కార్యకర్తలను నట్టేటా ముంచడం. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, టీడీపీపై వ్యతిరేకత. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.